చివరిగా మీరు అభ్యర్థులకు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఆల్రెడీ అటెంప్ట్ ఇచ్చినటువంటి అభ్యర్థులు కావచ్చు, వారికి మీరు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు ఏంటంటే మీరేమంటారు సార్? సో వెరీ గుడ్ క్వశ్చన్ సార్. బేసిక్గా అందరి విద్యార్థులకు కానీ, సో అటెంప్ట్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ, వాళ్ళతో పాటు పేరెంట్స్కి కూడా మేము ఇచ్చే సలహా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ విద్యార్థిలో పొటెన్షియల్ ఉంది, మీ 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 అబ్బాయి అమ్మాయిలో పొటెన్షియల్ ఉంది. బట్ ఏ మేరకు పొటెన్షియల్ ఉంది, యూపీఎస్సీకి ఎగ్జామ్ సంబంధించి ఆ యూపీఎస్సీ సంబంధించిన ఎగ్జామ్ కానీ, దానికి కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఇది మీ పిల్లవాడికి ఉన్న ఏదైతే సామర్థ్యం ఉందో ఎంత మేరకు ఉంది, ఎంత మేరకు లేదు అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. బేసిక్గా మనము అసలు మన పొటెన్షియల్, మన మైండ్ సెట్, మన ఇంక్లినేషన్ తెలుసుకోకుండా మనము ఎంత టైం వేస్ట్, ఎన్ని రోజులు కోచింగ్ తీసుకున్నా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా అది ఉపయోగకరంగా ఉండదు. సో మేము చెప్తున్నది ఏంటంటే, బేసిక్గా ఈ 45 రోజుల ప్రోగ్రామ్ ఏదైతే యూపీఎస్సీ డిస్కవరీ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా మీ పిల్లవాడికి యూపీఎస్సీ ఎగ్జామ్ సంబంధించి ఈ యొక్క విజయ పదంలో వెళ్తున్న దాంట్లో ఖచ్చితంగా ఈ 45 రోజుల ప్రోగ్రామ్ని ఖచ్చితంగా స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది. డెఫినెట్గా దీన్ని మీరు గ్రహించాలి. అందుకోసం ఏం చెప్తున్నా అంటే, బేసిక్గా మీరు డోంట్ బీ ఇగ్నోరెంట్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. ఏం చెప్తున్నా అంటే, ఆల్ ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్ ఈ ప్రోగ్రామ్ చూడండి, ఫస్ట్ అనలైజ్ చేయండి, అర్థం చేసుకోండి, నలుగురితో డిస్కస్ చేసుకోండి. ఆ తర్వాత నిజంగా ఇది మీకు వాల్యూ యాడ్ అవుతుంది అనుకుంటే, మీ పిల్లవాడి భవిష్యత్తుకు సంబంధించి, ఎస్పెషల్లీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి సంబంధించి ఇది వాల్యూ, అప్పుడు జాయిన్ కండి. సో దీనివల్ల మీరు సమయము వృధా కాకుండా, డబ్బులు వృధా కాకుండా, మీ పిల్లవాడికి సంబంధించి కమింగ్ ఫ్యూచర్లో టైం వేస్ట్ కాకుండా, ఓకే. సో ఇవన్నీ ఏంటంటే ఈ అన్ని విధాలా ఇది ఉపయోగపడుతుంది బేసిక్గా. సో ఐ వాంట్ ఎవరిబడి టు యాక్చువల్లీ వాచ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ understand it what it is. Don't be ignorant about this, because time is precious, and you should help your children to be in successful path. So adi manamu ivvagalagali anedi na manavi ante.